హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో ఉన్నారు ఓపెన్ మైండెడ్, కైండ్ హార్టెడ్ మరియు సక్సెస్ఫుల్ పర్సనాలిటీ జబ్బార్ ఖాన్ గారు. జబ్బార్ ఖాన్ గారి గురించి చెప్పాలంటే చాలా మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇక్కడ నుంచి యుఎస్ కి మరియు యూకే కి స్పాన్సర్షిప్ ఇంకా వీసాస్ లో సహాయం చేశారు. సో ఈ రోజు మనం జబ్బార్ ఖాన్ గారితో మాట్లాడదాం. ఆయన బిజినెస్ సక్సెస్ జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం జబ్బార్ గారు. మీరు ఈ రోజు ఎలా ఉన్నారు అని అడగడం కన్నా ఎంతమంది యువకులకు ఉద్యోగ అవకాశం ఇచ్చారు అని అడగడం మేలని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు నేను ఏమైనా చేసినా మొత్తం సహాయం కోసం చేసిన. నాకు ఏమైనా హర్డల్స్ వచ్చినాయి నా జర్నీలో, నేను ఆ హర్డల్స్లో నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేసి ఒక స్మూత్ వే ఇస్తున్నా అందరికీ. ఎవరైనా ఇండియా మనం హైదరాబాద్ నుంచి ఏదైనా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ యూఎస్కి వస్తున్నారు, వాళ్ళకి అకామిడేషన్స్ అరేంజ్ చేయాలా, ట్రైనింగ్స్ అరేంజ్ చేయాలా, జాబ్ మార్కెట్లో ప్లేస్ చేయాలా, అదే నాకు సంతోషం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? నేను 2015లో మాస్టర్స్కి పోయినా, యూఎస్కి మాస్టర్స్కి వెళ్ళిన అక్కడికి. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ దొరికింది, భరత్ అని. వాడు సిద్దిపేట నుంచి ఉన్నాడు. అయితే మేమిద్దరు కలిసి జాబ్ చేస్తున్నాం, ఐటీలో జాబ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 6 years దాకా జాబ్ చేసిన తర్వాత నేను లీడ్ పొజిషన్స్లో పోయినా, భరత్ ఏమో మేనేజర్ లెవెల్ పొజిషన్స్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత మేమిద్దరం కలిసి మనం ఇండియా స్టూడెంట్స్ వాళ్ళకి ఏదైనా చేద్దామని అట్లా జస్ట్ డిస్కషన్ చేస్తే అది ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం ఇద్దరు కలిసి ఒక డైవర్సిటీ తీసుకోవాల్సింది ఉంది. మన దగ్గర ముస్లిం స్టూడెంట్స్ కూడా రావాలా, తెలుగు స్టూడెంట్స్ కూడా రావాలా, డైవర్సిటీ తీసుకుని వెళ్తాం, అందరికీ హెల్ప్ చేద్దాం. మనం సౌత్ ఇండియన్ కమ్యూనిటీకి, నార్త్ ఇండియన్ కమ్యూనిటీకి, మనం ఇండియన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని అట్లా ఐడియా వచ్చింది. సో మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఒక్కరి కృషే కాకుండా మీ స్నేహితులైన భరత్ గారు కూడా దీంట్లో భాగ్యస్వామి ఉన్నారని చెప్పారు. చాలా మంచి విషయం జబ్బార్ గారు. సో భరత్ గారు మీకు ఎట్లా పరిచయం? మాస్టర్స్ ఓరియంటేషన్ డే అయిన తర్వాత ఫస్ట్ డే క్లాస్లో నాకు ఒక సబ్జెక్ట్ ఉండే, అడ్వాన్స్ జావా. అడ్వాన్స్ జావా కోర్స్కి ఒక ల్యాబ్ ఉండే. ఆ ల్యాబ్లో ఏమైందంటే ఒక మేడం ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ మేడం ఒక కోడింగ్ సెషన్ ఇచ్చారు, ఒక క్వశ్చన్ ఇచ్చారు. అందరూ స్టార్ట్ చేసి రాసినారు. నేను ఇంకా భరత్ ఇద్దరు ఫేస్ లో చూస్తున్నారు, ఆయన కూడా రావట్లేదు, నాకు కూడా రావట్లేదు. అట్లా దోస్తీ స్టార్ట్ అయింది మన ఇద్దరిది. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్, అన్ని జావా పొజిషన్స్ యూఎస్ లో నేనే ఇంకా భరత్ కూడా ఫిల్అప్ చేస్తున్నా. ఎవరెవరు నా స్టూడెంట్స్ ఉన్నారు ఆ టైంలో మన క్లాస్మేట్స్ లో, వాళ్ళకు కూడా జావా జాబ్ ఇద్దరు కలిసి ఇచ్చింది. మీలాంటి స్ఫూర్తి ఇంకా అందరికి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే చూడండి, చాలా మంది యుఎస్ కి వెళ్తారు, సంపాదించుకొని వచ్చేస్తారు. కానీ మీరు ఏదైతే మెంటాలిటీతో వెళ్ళారో, మీరు వచ్చి బ్యాక్ టు ఇండియా, మన ఇండియాలో ఉన్న యువకులకి యాజ్ వెల్ యాజ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి స్పాన్సర్షిప్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దాట్ మీరు మంచిగా వాళ్ళకి సహాయం కూడా చేస్తున్నారు జాబ్ కోసం. సో చాలా మంచి విషయం. సో మీరు ఇప్పుడు యుఎస్ లో ఉండి ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కంప్లీట్లీ బ్యాక్ టు ఇండియా అనుకోవచ్చా? నేను యుఎస్ లో కూడా ఉంటా, నేను ఇండియాలో కూడా ఉంటా. అక్కడ ఒక 6 months అక్కడ నుంచి మేనేజ్ చేస్తా, 6 months 4 months ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి మేనేజ్ చేస్తా. నాకు ఇక్కడ కూడా బేస్ ఉంది, అక్కడ కూడా కాలిఫోర్నియాలో బేస్ ఉంది. అట్లా ఏం వన్ కంట్రీ ఫోకస్ లేదు, మనం 2 జాగాలు కూడా మేనేజ్ చేస్తాం. సో జబ్బార్ ఖాన్ గారు ఈజ్ అ బాద్షా హియర్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో యుఎస్ కూడా అని అనుకోవచ్చు మనం. అట్లా బాద్షా అని ఏమైనా లేదు, కానీ మనం హెల్ప్ చేస్తున్నాం. మనం కూడా కష్టాలు చూసినాం ఈ మొత్తం ఐటీలో. నేను కూడా మాస్టర్స్కి వెళ్ళిన, అక్కడ మాస్టర్స్ నుంచి H1 వచ్చింది, H1 నుంచి ఇప్పుడు కంపెనీ రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 3 కంపెనీలు ఉన్నాయి. మీరు ఈ సహాయం చేసే క్రమంలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇబ్బంది అయితే ఏమైంది పర్టికులర్ గా ఇబ్బంది అయితే లేదు, కానీ చాలా కష్టాలు ఉన్నాయి. యుఎస్ లో బిజినెస్ రన్ చేయడానికి చాలా పేపర్ వర్క్ ఉంటాయి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా ట్యాక్స్లు కూడా ఉంటాయి. కానీ మనం దాంట్లో ఓవర్కమ్ వస్తేనే సక్సెస్ ఉంది. బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనం రిస్క్ తీసుకోవాల్సింది, అదే ఫస్ట్ స్టెప్. నార్మల్ గా ఫ్యామిలీలో మోస్ట్లీ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఫ్యామిలీకి టైం ఇవ్వడం తక్కువ అని మనం చూస్తుంటాం. అదే మనం మూవీస్ లో కూడా చూస్తుంటాం, ఒక బిజినెస్ పర్సనాలిటీ వచ్చేసి ఫ్యామిలీకి టైం తక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో మీ విషయంలో మీ పిల్లలకి మీ ఏవైతే ఉన్న పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకి టైం ఇస్తున్నారా? చాలా టైం ఇస్తున్నా, ఎందుకంటే నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జర్నీ కూడా మంచిగా ఉంది.
ఇప్పుడు నా పెళ్ళి 2 సంవత్సరం అవుతుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను వర్క్ చేస్తా, పిల్లలతో ఆడుకుంటా, వీకెండ్ లో కూడా ఫ్యామిలీ టైం ఇస్తా. మనకి బిజినెస్ లో చాలా పైసలు కూడా వద్దు, పైసలు సంపాదిస్తున్నారు కానీ ఫ్యామిలీకి టైం ఇవ్వటంటే అది పైసలు కూడా వర్కౌట్ కాదు. అందుకోసం నాది ఎట్లాగంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ విషయంలో మీ పేరెంట్స్ ఒపీనియన్ ఎలా ఉందండి? నా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ నా డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నారు. నేను ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో పోస్ట్ కోవిడ్ ఉద్యోగాలు ఇవ్వడమే చాలా కష్టం. మనం ఈ ఉద్యోగాలు తీసుకొని వస్తున్నాం, వెండర్స్తో కలిసి కనెక్షన్స్ పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నా అంటే అది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అవుతాము. మన ఆఫీస్లో ఎవ్రీ వీక్ ఒకదానికి జాబ్ వస్తే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, స్వీట్స్ తీసుకుని వస్తారు, మనకి ఆశీర్వాదాలు ఇస్తారు. అదే నాకు సంతోషం. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీ, నా పేరెంట్స్ కూడా హ్యాపీ. సో మీ ఫ్యామిలీ పరంగా కూడా చాలా హ్యాపీ అనుకుంటారు అయితే? అవును. సో ఇద్దరు అంటే ఫ్యామిలీ కూడా సార్టెడ్ ఉన్నారు, అంటే దే ఆర్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీరు వాళ్ళకి టైం ఇస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ కి కూడా మీరు పర్ఫెక్ట్ టైం ఇస్తున్నారు. మీరు చేస్తున్న ఈ పని యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించడం దైవదూతతో సమానం అని నేను చెప్తున్నాను. దైవదూత అని ఏం లేదు భయ్. నేను ఏమైతే హర్డల్స్ ఫేస్ చేసినా మన యువకులు అది హర్డల్స్ ఫేస్ చేయకని నేను ఆయనకి సొల్యూషన్స్ ఇస్తున్నా, సర్వీస్ ఇస్తున్నా అంతే. సో టాలెంట్ కోజన్ అనేది హైదరాబాద్ వాళ్ళకి మాత్రమే అంకితమా, లేక ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? అరే ఆల్ ఓవర్ ఇండియా సపోర్ట్ ఇస్తున్నా భయ్, కానీ నేను తెలంగాణ పిల్లోనే కదా, కాబట్టి నేను హైదరాబాద్ లో ఫస్ట్ ఫోకస్ చేస్తున్నా. సో టాలెంట్ కోజెంట్ లో మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారండి? టాలెంట్ కోజెంట్ లో అన్ని సర్వీస్ ఉన్నాయి. ఐటీ ట్రైనింగ్ ఉంది, నాన్ ఐటీ ట్రైనింగ్ కూడా ఉన్నాయి, ఐటీ రిక్రూటింగ్ ట్రైనింగ్, హెచ్ఆర్ ప్రాసెస్ ట్రైనింగ్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎట్లా ఉందంటే ఇప్పుడు మార్కెట్ లో అందరు ఇంజనీరింగ్ కోర్సెస్ మీద ఫోకస్ చేస్తారు. నేనేం చేసినంటే ఇక్కడ డిఫరెంట్ గా మన ఇండియాలో బిఎస్సి బీకామ్ కాలేజెస్ కంపేర్ టు ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఐటీ కంపెనీస్ టీసీఎస్ హెచ్సిఎల్ ఉన్నారు, హెడ్ క్వార్టర్స్ ఉన్నారు, గూగుల్, అమెజాన్. కానీ మన దగ్గర నైట్ షిఫ్ట్ లో రిక్రూటింగ్ కంపెనీస్ 5,000 ఎక్కువనే ఉన్నాయి. దాన్ని చూసి ఏం ఇంప్లిమెంట్ చేస్తానంటే ఇక్కడ మనం అంత బిఎస్సి బీకామ్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ హెచ్ఆర్ వాళ్ళకి తీసుకొని వాళ్ళకి ఐటీ రిక్రూటింగ్ ప్రాసెస్ నేర్చుకుందాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం, రియల్ టైం ఎన్విరాన్మెంట్ చూపెట్టి దానికి మన టాప్ 3 వాళ్ళకి మన దగ్గరనే పెట్టుకుందాం. ఎవరైనా టాప్ 3 తర్వాత ఉన్నారు వాళ్ళకి మనం మన కనెక్షన్స్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఆఫర్ లెటర్ కూడా మనమే ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఇక్కడ నుంచే బిలాంగ్ చేస్తారా, లేకపోతే యూఎస్ నుంచి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఐటీ ట్రైనింగ్, జావా ట్రైనింగ్, పైథాన్ ట్రైనింగ్, ఇంకా డెవాప్స్ ట్రైనింగ్ వాళ్ళందరూ ఏమో యూఎస్ నుంచి ఉన్నారు. నెట్వర్కింగ్ ట్రైనింగ్ ఇంకా డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఏమో యూకే నుంచి ఉన్నారు. ఐటీ రిక్రూటింగ్ ట్రైనింగ్ ఇక్కడనే ఉన్నారు, ఇండియా నుంచి, హైదరాబాద్లోనే ఉన్నారు. సో 100% జాబ్ గ్యారంటీ అనేసి మీరు రీసెంట్ గా చెప్పడం జరిగింది. సో దాని వెనుక మీ స్ట్రాటజీ ఏంటి? నా దగ్గర 10 ఐటీ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక 3 కోర్సెస్ ఎట్లా ఉన్నాయంటే దాంట్లో 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఒక లినిక్స్ ఉంది, ఒక మర్న్ స్టాక్ ఉంది, ఒక డెవాప్స్ ఉంది. నేను ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తారో నేను అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడనే హైదరాబాద్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ తో మన యూఎస్లో ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్లో ఇక్కడ నుంచి షాడో చేసుకొని ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, టికెటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, క్లౌడ్ చూడడానికి ఎట్లా ఉంటుంది, నువ్వు నేర్చుకునడానికి థియరిటికల్ నాలెడ్జ్ చాలా ఉన్నాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అమీర్పేట్లో ఒక 5,000 ఇస్తే నీకు వచ్చేస్తుంది, కానీ రియల్ టైం ఎవరి ఇయర్. నేనేం చేస్తానంటే ఒక 1 month ట్రైనింగ్ తర్వాత ఒక 2 months రియల్ టైం ఎన్విరాన్మెంట్ ఇక్కడనే ఆఫీస్లో. దాని తర్వాత రెజ్యూమే ప్రిపరేషన్, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేషన్, ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపరేషన్, కోడింగ్ అసెస్మెంట్ టెస్ట్ రాయడం హ్యాకర్ ర్యాంక్తో, దాంట్లో మొత్తం ప్రిపేర్ చేసుకొని నేనే ఇంటర్వ్యూస్ తీసుకుని వస్తా. నేను కూడా ఆయనకి గైడ్ చేస్తా ఎట్లా ప్లేస్మెంట్ అవుతుంది. అట్లా ప్లాన్ ఉంది. అట్లా మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ కూడా చేసినాం యూఎస్లో. అదే ప్లాన్ నేను ఇక్కడ ఆ సిమిలర్ వైబ్ ఇక్కడ హైదరాబాద్లో ఇస్తున్నాం. దానికి కాబట్టి నేను 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేసిన. కానీ దాంట్లో ఒక క్లాజ్ ఉంది, ఒక ఇంపార్టెంట్ నోట్ ఏమందంటే నేను 100% జాబ్ గ్యారంటీ ఇస్తున్నా, కానీ స్టూడెంట్స్ కూడా 100% అటెండెన్స్ ఇవ్వాలి. వాళ్ళు 100% అటెండెన్స్ ఇస్తేనే నేను ఇక్కడ 100% జాబ్ గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు ఇంక్వైరీస్ ఎట్లా వస్తున్నాయి అంటే పేరెంట్స్ వస్తున్నాయి, సార్ నేను ఫీజు కట్టేస్తాను పక్కా జాబ్ వస్తుందా? అఫ్ కోర్స్ జాబ్ వస్తాయి, కానీ నువ్వు 100% రావాలా కూడా ఇన్స్టిట్యూట్కి.
నువ్వు వస్తేనే ఇది నీకు టెక్నాలజీ వస్తాయి. అది ఖచ్చితంగా ఏదైతే ఉండే ఇప్పుడు మనం డబ్బులు కట్టేసాము నాకు వచ్చేస్తుంది జాబ్ అనేది కూడా మనం చెప్పలేదు. ఎలా అంటే పిల్లలు కూడా యువకులు కూడా ఖచ్చితంగా వాళ్ళు అటెండెన్స్ ఇవ్వాలి, వచ్చి అటెండ్ అయితేనే మనం వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్, మనకి కూడా సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇదివరకు చెప్పినట్టు పిల్లలు ఎవరైతే డిగ్రీ ఇంకా కంప్లీట్ కూడా చేయలేదు, ఇంకా బ్యాచిలర్స్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళకి కూడా మీరు ఇంటర్న్షిప్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు, రిక్రూటర్ ట్రైనింగ్ కూడా మీరు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాము. అది ఎంతవరకు నిజం? ఎట్లా ఉందంటే రిక్రూటింగ్ లో అది కూడా ఒక ఐటీ జాబ్, నైట్ షిఫ్ట్ ఉంటుంది. దానికోసం చాలా మంది అగ్రి అవ్వరు. అయితే ఎవరైనా డిగ్రీ డ్రాప్ అవుట్, ఎవరైనా ఇంటర్మీడియట్ దాకానే చదవాలి, వాళ్ళకి నేను ఇది ఐటీ రిక్రూట్మెంట్ ఇంకా యూఎస్హెచ్ఆర్ ప్రాసెస్ నేర్చుకున్నాను. ఆ ట్రైనింగ్ ఎట్లా ఉందంటే డిగ్రీ రిక్వైర్డ్ లేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు యుఎస్ స్టేట్స్ గురించి తెలుసు, ట్యాక్స్ గురించి నీకు తెలుసు, యుఎస్ లో పేపర్ వర్క్ ఎట్లా ఉంటుంది మొత్తం ఐడియా ఉంటూనే ఎట్లా అంటే నువ్వు ఆ ఇంటర్వ్యూ క్రాష్ చేసుకోవచ్చు. వాళ్ళకి డిగ్రీ అవసరం లేదు. అందుకోసం నేను ఐటీ రిక్రూటింగ్ ప్రోగ్రామ్ లో డ్రాప్ అవుట్స్, గ్యాప్స్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంతమంది యువకులకు ఉద్యోగ అవకాశం 100% గ్యారంటీతో అందిస్తున్నా అని చెప్పారు. దాని వెనుక కొన్ని స్ట్రాటజీస్ కూడా చెప్పారు. అలాగే మీరు డైరెక్ట్ క్లయింట్స్ తో కూడా హ్యాండిల్ చేస్తున్నారా? అఫ్ కోర్స్ మనకు డైరెక్ట్ క్లయింట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ప్రైమ్ వెండర్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ యుఎస్ లో వర్క్ చేస్తున్నాం. ఆయనకి నేను ఆఫర్ ఇచ్చిన, నేను ఇప్పుడు ఇండియాలో స్టార్ట్ చేస్తున్నా, అయితే నా పొజిషన్స్ ఇక్కడ హైర్ చేస్తే నాకు ఇవ్వండి అని. అయితే బిజినెస్ నేను తీసుకొస్తున్నాను. ఆల్రెడీ ఒక 5 to 6 కంపెనీ నుంచి ఆల్రెడీ మనం అగ్రిమెంట్ సైన్ చేసినాం. నేను అగ్రిమెంట్ సైన్ చేసినాం కాబట్టి నేను ఎవరికైనా అక్కడ రిఫర్ చేయరాదు. నేను వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలా, వాళ్ళకి ఏం జాబ్ డిస్క్రిప్షన్ ఉంది దాంతో పట్టి అన్ని స్టూడెంట్స్కి అన్ని టెక్నాలజీస్ రావాల్సిన తర్వాత నేను అక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు. నేను బ్లైండ్ అక్కడ రిఫర్ చేస్తే నా రిలేషన్ కూడా ఖరాబ్ అవుతుంది. సో మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఏంటంటే మీరు చాలా మంది క్లయింట్స్ తో డైరెక్ట్ గా డీల్ చేస్తున్నారు. సో వాళ్ళకి 100% మంచి ఎవరైతే మీరు ఉద్యోగ అవకాశం ఇద్దాం అనుకుంటున్నారో, మీకు ఎవరైతే కరెక్ట్ కనిపిస్తున్నారో వాళ్ళని ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు ట్రైన్ చేస్తున్న యువకులకి అమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఇక్కడ? ఎమ్యూనిటీస్ లో మనం స్టూడెంట్స్ కి ఎప్పుడైతే హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ తో టైప్ చేసిన, ఫీమేల్స్ వాళ్ళకి గర్ల్స్ హాస్టల్స్, మేల్స్ కి బాయ్స్ హాస్టల్స్ అరేంజ్ చేసిన, వాళ్ళతో టైప్ చేసుకున్నాం. ఏదైనా స్టూడెంట్స్ ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, ఏదైనా అవుట్స్కర్ట్స్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇన్ పర్సన్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటే మనం అది ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడైతే అది ప్లాన్ ఉంది. ఒకవేళ జాబ్స్ వచ్చిన తర్వాత క్యాబ్ సర్వీస్ ఉంటాయి, అది అడ్వర్టైజ్ ఎలాగైనా ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు చెప్పాల్సింది ఏంటంటే అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈక్వల్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈక్వల్ గా అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. సో మీరు చదువుకుంటున్న స్టూడెంట్సే కాకుండా మరియు జాబ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా స్పాన్సర్షిప్, వీసా స్పాన్సర్షిప్ ఇట్లాంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఇప్పుడు ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో, ఇండియాలో ఐటీలో 4-5 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వాళ్ళ ఎంప్లాయర్ ఏమో స్పాన్సర్షిప్ ఇవ్వకపోతే మనం H1B స్పాన్సర్షిప్ ఇస్తున్నాం. అది ఏమో యూఎస్లో ఎవ్రీ ఇయర్ మార్చ్లో ఉంటుంది. ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంకా యూకేలో Tier 2 వర్క్ వీసా అని ఉంటాయి, వాళ్ళ అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది కూడా స్పాన్సర్షిప్ ఇస్తున్నాం. ఇప్పుడైతే 2 కంట్రీలు ఉన్నాయి, యూఎస్ ఇంకా యూకే. ఎందుకంటే నేను కెనడా ఫోకస్ చేయలేదు ఇప్పటి వరకు, అక్కడ జాబ్ మార్కెట్ చాలా బాగోలేదని. కానీ నేను వచ్చే 3 months లోపల ఆస్ట్రేలియా కూడా స్టార్ట్ చేస్తాను. చాలా మంచిగా అనిపించింది జబర్దన్ గారు. మీలాంటి పర్సనాలిటీని కలిసి, మీలాంటి వారు ఇంత చాలా మంది యువకులకు సహాయం చేస్తున్నారు, వాళ్ళకి అన్ని రకాలైన ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వాళ్ళకి స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు, ఎవరైతే వర్క్ వీసా కావాలనుకుంటున్నారో వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇస్తున్నారు, ఇంత మంచి పని చేస్తున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us your time.